మహాగణపతి పురాణము సంకటనాశన గణేశ స్తోత్రం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతున్నం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంజ్ఞం యః పఠేన్నరః न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिं स्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च च लिखित्वा यः समर्सयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः. పరబ్రహ్మస్వరూప సచ్చిదానంద సద్గురునాథ గణనాథ వ్యాసమహర్షి లోకోపకారార్థం నీ దివ్యలీలను రచించి ధన్యుడైనాడు. అతని ప్రియ శిష్యుడు ఈ సూత మహర్షి ద్వారా మహాగణపతి పురాణాన్ని విని మేము ధన్యులమయ్యాము. నీ దర్శన భాగ్యం పొందిన మాకిక భౌతిక ప్రపంచం జీవించాలన్న ఆశ లేదు. కృపా కరుణాంతరం గుడి అయిన నీవు దయతో మమ్మల్ని నీలో ఐక్యం చేసుకో అని ప్రార్థించారు సౌనకాది మునీశ్వరులు. సౌనకాదులారా, కలియుగమున ధర్మము అడుగంటిపోతుంది. యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించి ధర్మమును పునరుద్ధరించుటకు ఈ శ్వేతవరాహ కల్పాంతము వరకు మీరు ఈ నైమిసారణ్యమునందే ఉండి ధర్మ విహిత కర్మలను ఆచరించబండి కల్పాంతమున మీకు ముక్తి లభిస్తుంది. నా లోకమునకు మీరు చేరుకుంటారని పలికాడు వినాయకుడు. అనంతరం గణపతి దేవుడు సూత మహర్షి వైపు ప్రసన్నంగా చూసి, నాయనా సూత, మీ గురుదేవులైన వ్యాసుడిని నేనే. నా దివ్య వైభవాన్ని లోకానికి చాటడానికి నేనే వ్యాసుడిగా వచ్చాను. అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు రచించాను. ఆ ఉపపురాణాల్లో ముఖ్యమైన గణేశ పురాణమునందు వివరించలేకపోయిన విశేషాలను ఇప్పుడు నీ ద్వారా మహాగణపతి పురాణం పేరిట నేనే చెప్పుకున్నాను. ఇట్టి పురాణమును లోకమంతటా ప్రచారం గావించటానికి కారణజన్ముడివై అవతరించిన నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు. సూత మహర్షి ఆనందాన్ని పట్టలేక ఆనంద భాష్పాలు కారుస్తూ భక్తి భావోద్వేగాలు ఒక్కసారిగా ముప్పురిగొనగా గద్గద కంఠ స్వరంతో, దేవా వినాయక, అల్పుడినైన నాకు ఇంతటి ఖ్యాతినిచ్చిన నిన్ను ఏమని పొగడగలను దేవా. విఘ్నేశ్వర దండకము. శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీ స్తోత్ర సత్పుణ్యచారిత్ర భాద్రే భవక్త్ర మహాకాయ కాచాయినీనాద సంజాత స్వామి శివా సిద్ధి విఘ్నేశ్వ. నీ పాద పద్మంబులన్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాలుగు హస్తంబులు నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద హస్తంబు లంబోదరంబున్ సదా మూషికాస్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మొక్కంగా శ్రీగంధమున్ కుంకుమాదక్షంతలన్ చంపకములన్ తగన్ మల్లెలన్ మొల్లలన్ చేమంతులన్ తెల్ల గన్నేరులన్ మంకెలన్ పొన్నలన్ పువ్వులన్ నుంచి దుర్వారంబులన్ నుంచి శాస్త్రోక రీతిని సమర్పించి సాష్టాంగమున్ చేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మణిన్మంచి ఓనిక్ష ఖండంబులన్ రేగు పండ్లంబులన్ వడపప్పు వడల్ బూరెలన్ గారెలన్ గోధుమప్పంబులన్ బడలన్ పునుగులన్ బూరెలన్ గారెలన్ చక్కమో చలిమిడిన్ బెల్లమున్ తేనె ఇంజున్న బాలాజ్యమున్నాము బియ్యంబు నామ్రమ్ము బిల్వంబు మేలు బంగారమున్ పళ్ళమందంచి నైవేద్యము వంచ నీరాజనము నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకేయన్య దైవంబులను ప్రార్థనలు చేయటల్ కాంచనం బొల్లకే ఇను దాగోరు చందంబు గాదే మహాదేవ యో భక్తమందార యో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణి లోకరక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాది దాసుండ నీ దొంత రాజన్మయుండ రామాభిదాసుండ నన్నిప్పుడు చేతబట్టి సృశ్రేయునిం చేసి శ్రీమంతు గంజూచి హృత్పద్మ సింహాసనారూఢిత నిల్పి కాపాడుటే కాదు నిన్నొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పంటయున్ పుత్ర పౌత్రాభివృద్ధిన్
వృద్ధిగల్గ చేసి పోషించుమంటిన్ కృపన్ కావుమంటిన్ మహాత్మయా వందనముల్ శ్రీ గణేశ నమస్తే 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 నమః. తండ్రి వినాయక, ఈ జన్మకి ఇంతకు మించిన భాగ్యము వలదు. సాక్షాత్ పరబ్రహ్మవైన నీవు వ్యాసమహర్షిగా అవతరించి పురాణాలు రచిస్తే నీకు ప్రియ శిష్యుడినై నీ దివ్య కథలను పురాణ ప్రవచనాలు గావించిన నా స్తోత్రము, నా గాత్రము, నా జన్మము ధన్యమైనది. ఆచార్యదేవా, ఇక మీ ఆజ్ఞానుసారము నా జీవిత పయనం అన్నాడు సూత మహర్షి ఆనంద బాష్పాలను వర్షిస్తూ. వినాయకుడు అతనికి తన వరదహస్తముతో ఆశీర్వదిస్తూ, నాయనా సూత, నీవు ప్రవచించిన మహాగణపతి పురాణము ఈ శ్వేతవరాహ కల్పము పూర్తయ్యేంత వరకు ఆచాంద్రార్కమై విలసిల్లుతుంది. ఈ భూమండలమున నా పూజలు జరుగుతున్నంత వరకు వ్యాసుడితో పాటు నీ కీర్తి శాశ్వతమై విరాజిల్లుతుంది. సౌనకాదులతో పాటు నీవు కూడా ఈ కల్పాంతం వరకు చిరంజీవి వెలుగొందుతావు. కల్పాంతమున నా సన్నిధికి చేరుకుంటావు అని వరమిచ్చి ఓం లోకా సమస్త సుఖినో భవంతంటూ మంగళాచరణం పలికి అంతర్హితుడైనాడు మహాగణపతి. అంతటా సూత మహర్షితో పాటు సౌనకాది మునీశ్వరుల ఆ ప్రాంతవాసులు 50 మంది భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహమునకు కర్పూర నీరాజనాలు సమర్పించిన అనంతరం విఘ్నేశ్వరునికి మంగళహారతులతో స్తుతించారు. శ్రీ వినాయకుని మంగళహారతులు. శ్రీశంభు తనయనకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవత వంధ్యునకును ఆ సరస విద్యలను ఆదిగురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును జయ జయమంగళం నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా తెచ్చి బేడ్కతో పూజింతు పర్వదినమున దేవ గణపతికి నిపుడు జయ జయమంగళం నిత్య శుభమంగళం. సురుచితముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్తూ శశి చూడరాదన్న జయకొంటినొక వ్రతము పర్వమున దేవ గణపతికి నిపును జయ జయమంగళం నిత్య శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పళ్ళు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయ జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పొంపు కమ్మని నెయ్యు కడుముద్ద పప్పుయు బొజ్జ నిండుగా దినుచు పరలుచును జయ జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పళ్ళెములోన వేవేల ముత్యాలు కొండలుగా నీలములు కలయబోచి మెండుగను హారములు మెడనిండ వేసుకుని దండిగా నీకిత్తు ధవళహారతి జయ జయమంగళం నిత్య శుభమంగళం. పువ్వులను నినుగొల్తు పుష్పాన నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమున పర్వమున దేవ గణపతికి నిపుడు జయ జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతమును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము పరకన్నె నెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు జయ జయమంగళం నిత్య శుభమంగళం. మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహితా సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు జయ జయమంగళం నిత్య శుభమంగళం. సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు వనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దుర్వార ఉత్తరేణి జయ జయమంగళం నిత్య శుభమంగళం. కలువలు మారేడు గన్నేడు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బిలురక్కసి జమిదాసన పువ్వు గరికి మాచిపత్రి మంచి మొలక జయ జయమంగళం నిత్య శుభమంగళం. అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములను భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్ళు పప్పు జయ జయమంగళం నిత్య శుభమంగళం. పాయసము జున్ను తేనెయు భక్తి మీద కోరి పూజింతు నిన్నెప్పుడు కోర్కెలరా బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంతతిగా శివునకు జలక మార్చి మల్లెలు పువ్వులు తెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణ లింగమునకు జయ జయమంగళం నిత్య శుభమంగళం. పట్టు చీరలు మంచి పాడి పంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఏలినా స్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు జయ జయమంగళం నిత్య శుభమంగళం. ముక్కంటి తనయుడని ముదమ్మతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి నిక్కముగా మనమును నీయందే నిలిపి ఎక్కువగా పూజలాలింపచేతు జయ జయమంగళం నిత్య శుభమంగళం. మల్లెల మొల్లల మంచి సంపెంగల చల్లనైన గంధసారములను ఉల్ల మల్లరగా మంచి ఉత్తమపు
పూజలు కొల్లలుగా నజేతు కోరి గుగ్నేశ జయ జయమంగళం నిత్య శుభమంగళం. దేవాది దేవునకు దేవతారార్జునకు దేవేంద్ర వంద్యునకు దేవునకును దేవతలు నిన్ను గొల్పో తెలిసి పూజింతురు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు జయ జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చేమంతి చలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను. జయ జయమంగళం నిత్య శుభమంగళం. మారేడు మామిడి మాది ఫలంబులు ఖర్జూర పనసలు కదలికములు నేరేడు నెలవంక టెంకాయ తేనియు చాలగా నిత్యదరు చన్నువుతోడా జయ జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు నీ కరుణతోనూ మా పాలగలవని మహిమీద నెల్లప్పుడు కొనియాడుచుందును కోర్కెదీరా జయ జయమంగళం నిత్య శుభమంగళం. అంతటా 50 మంది తీర్థప్రసాదాలు తీసుకుని వితరణం జరిగింది. అనంతరం శౌనకాదులు లోకాచారాన్ని అనుసరిస్తూ పురాణ ప్రవచనకర్త అయిన సూత మహర్షిని సముచిత ఆసనంపైన కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాలొసగి తాంబూలాలిచ్చి నూతన వస్త్రములతో సత్కరించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఫలశ్రుతి. ఆ సత్కారానికి అమితంగా సంతోషించిన సూతమహర్షి మంగళాచరములు పలుకుతూ, ఈ మహాగణపతి పురాణము మిక్కిలి మహిమాన్వితమైనది. అష్టాదశ పురాణములకు ఆద్యుడైన మహాగణపతి దివ్యలీలా విశేషాలను ప్రకటించే ఈ మహాపురాణము ఆ భగవంతుడే ప్రవచించినట్లు ఈ శ్వేతవరాహ కల్పాంతము వరకు పురాణాలలో అగ్రగామయే విరాజిల్లుతుంది. ఈ మహాగణపతి పురాణము చదివినవారు, విన్నవారు, గ్రంథస్థము చేసినవారు, పురాణ ప్రవచనములు జరిపించినవారు మహామహిమాన్వితమైన మహాగణపతి పురాణమును తమ ఇంట పూజామందిరమునందు ఉంచు పూజించువారు, నిత్యపారాయణము చేయువారు ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లి మహాగణపతి అనుగ్రహము పొంది జీవితాంతమున మోక్షమును పొందగలరు. ఒక్క మాటలో చెప్పవలెనంటే మహాగణపతి పురాణమును ఆదరించిన వారి జన్మము ధన్యము. ఈ మహాగణపతి పురాణము వలన లోకశాంతి కలుగుతుంది. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 అంటూ మంగళాచరణమును పలికాడు సూత మహర్షి. తథాస్తు సర్వే జనా సుఖినో భవంతు అంటూ వంత పలికారు శౌనకాదులు. 21వ అధ్యాయము సమాప్తము. మహాగణపతి పురాణము సమాప్తము.